వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది కదా సార్. చదవండి ప్లీజ్. భారతదేశ సర్వౌ సార్వభౌమాధికారాన్ని ఆయన చెప్పిందే చేస్తానని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అశ్రద్ధతో శ్రద్ధాశక్తులతో ఏంట్రా నువ్వు చెప్పేది? ఆపండి. ప్లే. ఏం ప్లే? ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్ వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం. ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్ దిగా గుర్తించిన పోలీసులు. That's your farm house. You should know it, right? No, but ఇతను ఎవరో నాకు తెలియదు సార్. సార్ ఇస్మాయిల్ ఎవరో మా సార్కే కదా సార్, నాకు తెలియదు. క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా ఆ బాడీ మాదిగా సార్. ఎవరు అక్కడ పోడ్చిపోయి పొరపాటు మా దొడ్లో దాచుకున్నట్టున్నారు. కాదు, తన భర్త చావుకి వివేకే కారణమంటూ రోధిస్తోంది మృతుడి భార్య. దివాకరం, ఎవరితో తెచ్చావురా? అమూల్య ఆ సచ్చినోడికి పెళ్ళం ఎలా ఇద్ది? నువ్వు వెళ్ళడుగు. ఉండి దీన్ని పని చెబుతున్నా. She's your wife, right? ఇదంతా ఏదోలా ఉంది. ముందు ఈ పేపర్. No. Wait. Let her speak. ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపి తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు. లేదు, తన అబద్ధం చెప్తాను సార్. చూడండి, ఆ వివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు. మీరే వినండి ఏమంటాడో. అమూల్య బొరక వేసుకుని ఏం చేస్తున్నావు అసలు అక్కడ నువ్వు? నేను అమూల్య ఏంట్రా ఎదవా? మేరా నామ్ శైలా బాను. ఇస్మాయిల్ కా బీవీ హూ మే. బీపీఓ ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి వచ్చి రా. రాకపోతే ఏం చేస్తారా? రాకపోతే చుట్టు పట్టుకుని ఇచ్చుకొస్తారు మా వాళ్ళు, తెలుసునా? మా సార్ దగ్గర ఉంది మామూలు రోడీలు అనుకుంటామేమో. కిరాతకులు ఒక్కొక్కళ్ళు రమ్మంటావా? రమ్మను. నేను ఇక్కడే ఉంటా. నీకు ఆ వివేక్ గాడికి ఉరి శిక్ష పడే వరకు మే ఏ జగह पे बैठी हूं. ఏంటే తొక్కలో ఒక శవాన్ని పెట్టుకుని ఓ రెచ్చిపోతున్నావో? అటువంటి 20 శవాలను పూడ్చిన చెయ్యిదే. మా సార్ కనుసైగ చేయలే గానీ గడ్డి మేత కోసినట్టు పేకలను కోసి పూడ్చి పెడతా. రేయ్, నీ బెదిరింపులకు భయపడే బేగం కాదురా ఈ శైలాబాను. బొంబాయి శైలబాను, మర్యాదగా అక్కడి నుంచి రాకపోయావో నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లో నేను ఉంటా. సెట్ చేస్తున్నాను సార్, 2 నిమిషాలు ఆగండి. చెప్పు. ఇదిగో మొత్తం పెంట చేసావు. ఏమైందయ్యా? ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా. ఈ సీక్రెట్ అక్కడ చూడు. చెప్పరా, ఇంకా ఏమేం చేశారో, ఎవరెవరిని చంపారో చెప్పు. హలో, ప్యారగాన్ చెప్పులు షాపా? కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమైనా ఉందా? గుండె ఐస్ క్రీమ్ ఉందంట, కావాలా? నేను కంప్లీట్ నేను చదివేస్తాను. ఇంటికెళ్ళి చదువుకోండి. ఇంటికెళ్ళి చదువుకో. రే, లైవ్ లో చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్ గా కనపడుతున్నాయి. ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు. నిన్ను కూడా హలో, నేను మాట్లాడతాను, ఏం భయపడుకో. సార్, మీ వాళ్ళు ఎవరో మా నాన్నే తీసుకెళ్లారంట. చెప్పాను కదా ముందే, నాకేదన్నా జరిగి నేను ఊరుకున్నా, నా అమ్మాయిలు ఊరుకోరని. అది కాదు సార్, మీరు ఒకసారి చెప్తే. ఎన్నరయ్యా, 24
అరగంటలో పట్టుకొని కలిగితే వింటారా? వినరు. ఆ పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకుని నా బెయిల్ పని చూడు. కావలసినంత క్యాష్ తీసుకొని ఇమోషన్ తొక్కాయి. సార్ ఏంటి? ఆ క్యాష్ ఏదో అన్నారు కదా, ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసి. చెప్పులకి బెయిల్ ఎంతవరకు వచ్చింది? చాలా కష్టం సార్. మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు. అవును సార్, పాపం సిన్సియర్గా లీగల్గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్. కొడితే? కొడితే ఏంటా, నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మునుంటా. కానీ అభిమానులు ఉండరు కదా. నీ అమ్మానులా? అవును సార్, ఈ రేంజ్కి మీకు అభిమానులు ఉంటే మరి నాకు ఉంటారు కదా. హార్డ్ కోర్ ఫ్యాన్స్. మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సైలెంట్గా. మరి అంత ప్రేమున్న మా నాన్న తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి? అందులోనూ అభిమానులంటే మీ వాళ్ళలాగా ట్విట్టర్లో ట్విట్లు వేసుకొని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్. ఆంధ్ర నైజాం సీడెడ్ మాస్క అమ్మ మొగుళ్ళు. నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే, ఫ్లెక్సీలు చిరగాల్సిందే. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు. వాడికి మా నానంటే మరీ పిచ్చి. ఈ లచ్చిగాడి కత్తి పట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి. మీరు అలాగే లైన్లో ఉండండి సార్, చెప్తా.